భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. పాకుడ్రాళ్ళు ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 3లో ప్రజానాట్య మండలి నాటకం ఆఫీస్ మూసివేసిన తర్వాత రామచంద్రరావు ఒకవైపు, మాధవరావు ఒకవైపు వెళ్ళిపోగా అక్కడే చేతిలో తన సంచితో నిలబడ్డ మంగమ్మ ఎటుపోవాలి, నేను ఏ ప్రవృత్తిలో అయితే పెరిగానో నాగమణి అనే వ్యక్తి దగ్గర, ఏ డబ్బు కోసం అయితే ఈ నాగమణి నన్ను వ్యక్తి దగ్గరికి తిప్పి నా శరీరం ద్వారా డబ్బు సంపాదించిందో, మళ్ళీ అదే నాగమణి దగ్గరికి వెళ్ళాలా, లేదంటే వేరే నాటకం సమాజాన్ని వెతుక్కొని అక్కడికి వెళ్ళాలా, లేదంటే ఇంకేదైనా పని చేసుకోవాలా? ఇలాంటి ఆలోచనలతో ఏం చేయాలో తెలియక ఒంటరిగా నుంచున్న మంగమ్మ ఒక రిక్షాని పిలిచి ఒక హోటల్కి వెళ్తుంది. ఆ హోటల్లో రూమ్ తీసుకుంటుంది ప్రస్తుతానికి. హోటల్లోకి వెళ్ళిన తర్వాత సర్వర్ని పిలిచి ఒక చిన్న ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి తిని ఏం చేయాలి జీవితంలో నెక్స్ట్ అని అలా ఆలోచిస్తూ పడుకొని ఉంటుంది. సో ఆలోచిస్తూ తర్వాత రోజు ఉదయం నాగమణి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని నాగమణి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళే సమయానికి నాగమణి ఉండదు అక్కడ. రాజమణి ఉంటుంది. తనని రాజ్యం అని పిలుస్తుంది మంగమ్మ. ఈ రాజ్యం ఎవరంటే అదే ప్రవృత్తిలో తనతో పాటు చిన్న వయసు నుంచి పెరిగిన తన యొక్క స్నేహితురాలు ఈ రాజ్యం. మంగమ్మ తనని రాజ్యం అని పిలుస్తుంది. ఎలా ఉన్నావు మంగమ్మ, బాగున్నావా అని అడుగుతుంది రాజ్యం. బాగానే ఉన్నాను రాజ్యం, కానీ నువ్వేంటి ఇలా అయిపోయావు అని అంటుంది. నువ్వేంటి ఇలా అయిపోయావు అనే డైలాగ్ ఎందుకు వచ్చిందంటే, తనతో పాటు అదే ప్రవృత్తిలో పెరిగిన రాజమణి ఇప్పుడు చాలా సన్నగా అయిపోయి, ముందు 2 పళ్ళన్నీ ఊడిపోయి, ఒంటి నిండా గాయాలతో చూస్తే గుర్తుపట్టలేని విధంగా ఉంటుంది. ఎందుకు ఇలా అయిపోయావంటే అప్పుడు రాజ్యం ఉంటుంది, నీకు తెలియంది కాదు కదా మంగమ్మ, ఈ వృత్తిలో ఈ ప్రవృత్తిలో వయసు మీద పడుతున్న కొద్దీ ఇట్లాంటి ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. ఎవడో మన దగ్గరికి రాడు, అది నీకు తెలుసు అని చెప్పి తన పొట్ట భాగాన్ని చూపించి, ఈ పొట్ట భాగంలో తనకైన కొన్ని గాయాలు, అదొక వ్యాధి అని చెప్పి తనకు చూపిస్తుంది మంగమ్మకి. సో రాజ్యం సిగరెట్ తాగుతుంది, మందు అలవాటు అవుతుంది తనకి. ఆ మంగమ్మతో మాట్లాడే టైంలో టేబుల్ మీద సిగరెట్ మందు ఉంటుంది. అప్పుడు మంగమ్మ అడుగుతుంది, ఏంటి ఇదంతా అంటే, తెలుసు కదా ఇది ఒక వ్యక్తి ద్వారా నాకు అలవాటైంది. సో ఆ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చాడు, కానీ నేనేంటో తెలిసి, నేను చేసే పని కూడా తెలిసి నన్ను నమ్మించాడు. కానీ ఎప్పుడైతే నాకు అనారోగ్యం వచ్చిందో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా ఇవన్నీ సర్వసాధారణం, మనలాంటి వాళ్ళని ఎవరు నమ్మరు, మనం కూడా ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మకూడదు ఈ సమాజంలో అని మాట్లాడుతూ ఉండగా మంగమ్మ అంటుంది, నాగమణి కనిపించలేదు, ఏంటి ఎటుపోయింది? నాగమణి ఎవరంటే వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి ఆ ప్రవృత్తిలోకి లాగిన వ్యక్తి తెలుసు. అది ఎపిసోడ్ 1లో మనం మాట్లాడుకున్నాం. అప్పుడు రాజ్యం చెప్తుంది, నాగమణి పెట్టే హింసలని, నాగమణి చేపించే పనులని తట్టుకోలేక నేనే ఒకసారి తనని ఎదిరించి కొట్టి పోలీసుల్ని పిలిచి బయటికి పంపించాను. సో అప్పటి నుంచి ఈ ఇంట్లో జరిగే వ్యవహారాలని నేనే నడిపిస్తున్నా అంటుంది. సో నాగమణి ఉన్న టైంలో ఉన్నంత హింసాత్మకమైన వ్యవహారం శైలి ఉండకుండా తాను కొంచెం, ఎందుకంటే ఆ కష్టాలు పడి వచ్చింది కాబట్టి ఆ మిగతా ఉన్న పిల్లల్ని తాను కూడా, రాజ్యం కూడా మరి మానవతా విలువలు కోల్పోయే సమయంలో ఒక జంతు ప్రవృత్తిలాగా బిజినెస్ కోసం, డబ్బు కోసమే వాళ్ళని వాడుకోకుండా కొంతవరకు చూసి చూడనట్టుగా ఎక్కడైతే అవసరమో అక్కడ ఆ బిజినెస్ని అలా రన్ చేస్తూ ఉంది.
సో ఇది ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా మంగమ్మ సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతుంది. అది కాదు ఉండు అంటే లేదు నేను రేపు మళ్ళీ వస్తానని చెప్పి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతుంది. హోటల్కి వెళ్ళిన ఒక గంట తర్వాత చలపతి వస్తాడు. మంగమ్మ ఊరంతా తిరిగి నీ అడ్రస్ ఇక్కడ ఉన్నావని కనుక్కున్నాను అంటే నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలిసిందే అంటే నువ్వు ఇప్పుడే రాజ్యాన్ని కలిసి వచ్చావంట కదా, సో మొట్టమొదట అక్కడ ఉంటావనే ఒక సమాచారం నాకు నిన్ను అక్కడ దింపిన రిక్షావాడు చెప్పాడు. సో ఈ రిక్షావాడి సమాచారం ద్వారా నేను రాజ్యం దగ్గరికి వెళ్ళాను. రాజ్యాన్ని అడిగితే చాలాసేపటికి అడిగితే నువ్వు ఈ హోటల్లో ఉన్నావని చెప్పింది. సో అందుకే వచ్చాను అంటే ఎందుకు వచ్చారు అని అనగానే చలపతి చెప్తాడు, నీకు తెలిసిందే కదా మనం నాటకాలు ఆడే సమాజంలో నుంచి ఉన్న వాళ్ళం, అప్పటి నుంచి నేను నీకు తెలుసు నువ్వు నాకు తెలుసు. నేను ఇప్పుడు చెన్నైలో సినిమాలు చేస్తున్నాను, ఒక 4-5 సినిమాలు నటించాను. అవి రిలీజ్ కావడానికి కొంచెం సమయం పడుతుంది, నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను. కానీ అప్పటి వరకు నేను ఆగాలనుకోవట్లేదు. ఈలోపు నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. నా దగ్గర ఒక 4-5 లక్షల డబ్బులు ఉన్నాయి. కొత్త వాళ్ళని పెట్టి తీసే అంత సాహసం చేయలేను, అలా అని పాత వాళ్ళని భరించే శక్తి నాకు లేదు. సో నువ్వైతే నాటకాల్లో మంచి అనుభవం ఉంది, మంచి అభినయం ఉంది, మంచి ప్రతిభ ఉంది. ఇలాంటి వాళ్ళు వస్తే నాకు పని చాలా సులువు అవుతుంది. నువ్వు చాలా అందమైన ముఖ చిత్రం ఉన్న ఆ వ్యక్తివి మంగమ్మ, నువ్వు రావాలి అని అంటుంది. ఇప్పుడు మంగమ్మ ఇదంతా విని ఒకసారి ఆశ్చర్యపోయి నమ్మలేక నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతుంది. సరే నేను మళ్ళీ రేపు సాయంత్రం వస్తాను, అప్పట్లోగా నువ్వు నిర్ణయం తీసుకో, కానీ ఖచ్చితంగా నాతో పాటు నువ్వు చెన్నై వచ్చేలాగానే నిర్ణయం తీసుకుంటావు అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక 400 ఆమె చేతికిచ్చి వెళ్ళిపోతాడు. సో దాని తర్వాత మళ్ళీ అదే రోజు సాయంత్రం మంగమ్మ రాజ్యం దగ్గరకు వస్తుంది. రాజ్యానికి జరిగిందంతా చెప్తుంది. జరిగిందంతా చెప్పినప్పుడు రాజ్యం చెప్తుంది, ఇల్లు మంగమ్మ, ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కాదనుకోవాలి? ఎందుకంటే ఊరూరు తిరిగి ఈ నాటకాలు వేయటం వల్ల నీకు వచ్చే డబ్బు ఎంత? ఇల్లు సినిమా అవకాశాలను తీసుకో, దాని ద్వారా డబ్బు సంపాదించు. ఎందుకంటే ఎవరికో కానీ అవకాశం రాదు అని అంటుంది. అప్పుడు మంగమ్మ అంటుంది, ఏమో చలపతిని ఎంతవరకు నమ్మాలో, తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను నట్టేట ముంచి మోసం చేస్తే, అంటే మోసం చేస్తే నువ్వు వెళ్ళిన చెన్నైకి ఇప్పుడు మనం ఉండే గుంటూరుకి 200 మైళ్ళు, ఒక 100 రూపాయలు నీ కాదనుకుంటే మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి నువ్వు ఇక్కడ ఉన్నా కూడా అట్లాంటి మోసాలు జరగవని గ్యారంటీ అయితే లేదు కదా. అదే అవకాశం ఇక్కడ వచ్చినా ఇక్కడ కూడా మోసం జరగదని ఏమైనా ఉందా? ఇంకో నాటక సమాజంలో జాయిన్ అవుతే వాళ్ళు కొన్ని రోజులకు మూసేస్తారు. దానికి బదులు అన్ని నాటకాలు చేస్తూ చేస్తూ తిరిగి సంపాదించే డబ్బు ఇక్కడ నువ్వు కొన్ని సినిమాలకే సంపాదించుకోవచ్చు కదా. అంతకీ నీకు అక్కడ కష్టమైతే నాకు ఒక లెటర్ పడి నేను నీకు డబ్బులు పంపిస్తాను, నేను ఎప్పుడైనా నీకు నీ దగ్గరికి వస్తే నాకు 4 మెతుకులు నాకు అన్నం పెట్టు అని అంటుంది. సో నీకు అక్కడ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ తిరిగి ఇక్కడికి రా అని రాజ్యం సలహా ఇస్తుంది. రాజ్యం ఇచ్చిన మాటని మంగమ్మ గౌరవిస్తుంది. చెన్నై వెళ్ళాలని నిర్ణయించుకొని కాసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత తిరిగి మళ్ళీ హోటల్కి వస్తుంది మంగమ్మ. ఎప్పుడైతే హోటల్కి వస్తుందో, హోటల్కి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం అనుకున్నట్టుగానే చలపతి వస్తాడు. చలపతి మాటని మంగమ్మ అంగీకరిస్తుంది, వస్తా ఉంటుంది. సరే మనం బయలుదేరదాం చెన్నైకి అని చలపతి అంటాడు. సో ఎప్పుడైతే బయలుదేరదాము అని అంటాడో, సో నువ్వు సర్దుకో రేపు మనం చెన్నై వెళ్ళిపోతున్నాం అని ఎప్పుడైతే చెప్తాడో, చెప్పిన తర్వాత మంగమ్మ ఓకే అంటుంది. సో అప్పుడు మంగమ్మ కలలుగా ఉంటుంది అనమాట, నేను చెన్నై వెళ్తున్నాను, గొప్ప పెద్ద హీరోయిన్ అవుతున్నాను, నా పోస్టర్లు అంతా గోడ మీద ఉంటాయి, పెద్ద పెద్ద హీరోలు నా పక్కన నటిస్తారు, నేను కూడా పెద్ద పెద్ద హీరోలతో కలిసి డ్యాన్స్ చేస్తాను, జనాలందరూ నా గురించి మాట్లాడుకుంటారు, మాధవరావు గారు, కోటేశ్వరరావు గారు, రామచంద్రం గారు వీళ్ళంతా అనుకున్నట్టుగానే నేను హీరోయిన్ అవుతాను ఖచ్చితంగా అని ఒక పక్క ఆనందం, ఒక పక్క ఉత్సాహం, ఇంకో పక్క అవుతుందో లేదో అని ఒక చిన్న భయం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో అనే ఒక ఉద్రేకం, ఇలాంటి ఒక రకరకాల భావాలతో అలా ఆలోచించుకుంటూ పడుకుంటుంది మంగమ్మ ఆ రోజు. సో అక్కడితో ఎపిసోడ్ 3 అయిపోతుంది. సో ఎపిసోడ్ 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మంగమ్మ చెన్నై వెళ్ళిన తర్వాత ఏం జరుగుతాయి పరిస్థితులు? అనుకున్న ప్రకారం చలపతి సినిమా అవకాశాన్ని ఇస్తాడా లేకపోతే మోసం చేస్తాడా? ఏదైతే రామచంద్రం, మాధవరావు నాటకం సమాజాన్ని మూసేసేటప్పుడు మంగమ్మకు కొంత చేతిలో డబ్బులు ఇచ్చి, మంగమ్మ నువ్వు ఫ్యూచర్లో ఎప్పుడైనా హీరోయిన్ అయితే
ఆ టైంలో మేము కూడా నిర్మాతలం అయితే మా సినిమాలో కొంచెం తక్కువ ధరకు నువ్వు నటించు అని అంటారు కదా. సో అనుకున్నట్టుగా వాళ్ళు నిర్మాతలు అవుతారా చలపతితో పాటుగా? అసలు వీళ్ళు మళ్ళీ కలుస్తారా కలవరా? ఇవి ప్రస్తుతానికున్న పాయింట్స్. వీ హ్యావ్ టు సీ. అయితే ఈ ఎపిసోడ్లో ఒక 2 డైలాగులు, చాలా రియలిస్టిక్ డైలాగులు ఉన్నాయి. ఇందాక మంగమ్మ చలపతి ఇచ్చిన సినిమా అవకాశాన్ని రాజ్యం దగ్గరకు వచ్చి మాట్లాడి రాజ్యం వెళ్ళమని చెప్తుంది. ఆ సలహాను తీసుకొని మంగమ్మ అంగీకరించి వస్తుంది కదా. వచ్చే ముందు కాసేపు మాట్లాడుతున్నప్పుడు ఈ రాజ్యం చాలా అనారోగ్యంతో దగ్గుతూ ఉంటుంది. అప్పుడు మంగమ్మ తనను చూసి, ఎలా ఉండేదాన్ని ఒకప్పుడు ఇలా అయిపోయావు అని అన్నప్పుడు రాజ్యం ఉంటుంది, అయినా ఏం బతుకులు మనవి, ఎందుకు వచ్చామో ఈ రంగంలోకి తెలియదు, మనల్ని ఎవరు కన్నారో మనకు తెలియదు, చిన్నప్పటి నుంచి ఈ నాగమణి దగ్గర ఈ ప్రవృత్తిలో మనం పెరిగాము. సో ఊహ తెలిసేటప్పటికి మనం ఈ రంగంలో ఇరుక్కుపోయి ఉన్నాం. ముందుకి కదలలేక వెనక్కి వెళ్ళలేక ఇక్కడే పడి ఇలా ఉండిపోయాం. కనీసం నువ్వు కొన్నాళ్ళు తప్పించుకునే మార్గం నాకు లేక ఇక్కడే ఉండిపోయాను. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకం. ఇక్కడ బయటికి గొప్ప గొప్ప వాళ్ళగా పిలువబడుతున్న వ్యక్తులు, పెద్ద పెద్ద హుందాతనంగా బయట కనిపించే వ్యక్తులు, ఒక్కసారి చీకటి గదిలో వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళేనా సమాజంలో గౌరవింపబడుతున్న వ్యక్తులు అని ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. మన ఊరి చివర పోలీస్ స్టేషన్లో ఉండే ఎస్ఐ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, షావుకారు కోట్లో ఉండే జానకిరావు దగ్గర నుంచి, వీళ్ళందరూ గొప్పవాళ్ళే పేరుకి, కానీ వీళ్ళ ప్రవృత్తి నాకు మాత్రమే తెలుసు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. అయినా ఏంటి ఈ మనుషులు అంటే, ఆమె ఆడ వ్యక్తి కాబట్టి షీ ఓపెన్డ్ అప్. అయినా ఏంటి ఈ మనుషులు, వద్దు బాబోయ్ మా వెనకాల తిరగొద్దు, మాకు మీరు వద్దు అని చెప్తున్నా కూడా, మా వెంట మీరు పడొద్దు, మా కోసం మీరు రావద్దు అని చెప్పి ముఖం మీద ఉమ్మేసినా సరే కుక్కలాగా మన వెనకాల తిరుగుతారేంటి ఈ మగవాళ్ళు అని అంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ వాల్యుబుల్ డైలాగ్. ఇది ఏదో ఒక కాలేజ్ అమ్మాయో, ఒక టీనేజరో, లేకపోతే ఒక రెగ్యులర్ ఉమెనో చెప్పిన మాట కాదు. తాను 18-19 సంవత్సరాల నుంచి ఈ ప్రవృత్తిలో పెరుగుతూ ఎంతోమంది రోజుకు ఒక వ్యక్తితో శారీరక సంబంధాలు పెట్టుకున్న ఒక వ్యక్తి తన యొక్క అనుభవంలోంచి ఒక డైలాగ్ చెప్పింది. ఏంట డైలాగ్? ఏంటే ఈ మగవాళ్ళు వద్దు బాబోయ్ అని చెప్పి ముఖం మీద ఉమ్మేసిన కుక్కలాగా మన వెనకాలే తిరుగుతారు అని అన్నది. అంటే ద పాయింట్ ఆఫ్ ద క్లారిటీ ఆఫ్ దిస్ డైలాగ్ ఈజ్, ఏముంది మాలో అంతా, మీరు ఎలా అయితే మనుషులు మేము అలాగే మనుషులు, పడి చచ్చిపోయి ప్రాణాలు తీసుకునేంత మాలో ఏముంది? ఈ సృష్టిలో ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏం లేదు. దేనికి ఉండే లక్షణం దానికి ఉంటుంది. ఏముంది ఇందులో? దీనికోసం ఎందుకు మీ బతుకులు పాడు చేసుకొని మా బతుకులు పాడు చేస్తారు అనే ఒక క్లారిటీ ఉంది ఈ డైలాగులో. రియల్ లైఫ్లో ఇప్పుడు మనం చూస్తే మొన్నటికి మన జానీ మాస్టర్ నేషనల్ అవార్డు వచ్చింది. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. నేషనల్ అవార్డు రావటం అంటే ఒక డాన్సర్కి మాటలు కాదు. దాని వెనకాల ఎంతో కృషి ఉంది, ఎంతో తపన ఉంది, ఎంతో డెడికేషన్ ఉంది, ఎన్నో నిద్రలేని రాత్రుల్లో కొంత శ్రమ ఉంది. మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తే జానీ మాస్టర్ జైల్లో ఉన్నాడు. నేషనల్ అవార్డు కూడా వెనక్కి లాక్కున్నారు. ఎందుకు? ఇంకా ఇలా ఎంతోమంది. సో ద పాయింట్ ఈస్,
లైఫ్లో ఎవరైనా నువ్వు నాకు అవసరం లేదు, నా దగ్గరికి ఇంక నువ్వు రావాల్సిన అవసరం లేదు, నా వెంట పడాల్సిన అవసరం లేదు, నా కోసం రావద్దు, నేను అడిగానా నా కోసం ఇదంతా చెయ్యమని, నేను అడిగానా నాతో ఉండమని, నాతో మాట్లాడొద్దు, నాకు ఫోన్లు చేయొద్దు, నాకు మెసేజ్లు పెట్టొద్దు అని ఒక వ్యక్తి మనతో అంటున్నప్పుడు అక్కడి నుంచి మనం ఇమీడియట్గా వెళ్ళిపోవడం అనేది ఒక మగాడిగా నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని. ఒక మగాడిగా అంటున్నా, మనిషిగా కాదు, ఒక మగాడిగా. అంటే వద్దు అన్నప్పుడు ఇంక వదిలేయాలి, దట్స్ ఆల్. ఎవరైనా కానీ ఐ డోంట్ కేర్, అది మిస్ యూనివర్స్ కాదు, మిస్ వరల్డ్ కాదు, వద్దు అని అన్నప్పుడు ఇంక వదిలేయాలి అంతే. కానీ మనం వదిలేయం. అంటే నేను ఒక్కడనే ఇక్కడ నీతిమంతుణ్ణి, మీరందరూ నీతి లేని వాళ్ళని నేను అనట్లేదు. మనందరూ మన జీవిత అనుభవాల నుంచి మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నా. మీ జీవితాల్లో తప్పు చేసిన సందర్భాలు మీకు ఉంటాయి. అనుభవం లేకుండా, విచక్షణ లేకుండా ప్రవర్తించి ఎంతో నష్టపోయిన పరిస్థితులు మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. బట్ దాని నుంచి మనం ఎంత తొందరగా నేర్చుకుంటున్నాం అనేది మాత్రమే మనకి ఒక మీనింగ్ని ఇస్తుంది లైఫ్కి. మనం ఏంటి వద్దు అన్నప్పుడు వదిలేయం, మనం వెనకాల పడతాం. ఎందుకంటే రాజ్యం అనే వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. 40 సంవత్సరాల వయసు వరకు రోజుకొక వ్యక్తితో శారీరక ప్రవృత్తిలో గడిపిన వ్యక్తి ఎంతమంది మగవాళ్ళని చూసి ఉంటుంది, ఎంతమంది సైకాలజీని అండర్స్టాండ్ చేసి ఉంటుంది. తను ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే అంత లోక జ్ఞానం తనకు వచ్చింది. తన నోట్లోంచి వచ్చిన మాట ఇది. వద్దని చెప్తున్నా కుక్కలాగా వెనకాల పడతారు, ముఖం మీద ఉమ్మేసినా సరే కుక్కలాగానే వెనకాల పడతారు. ఏంటి వీళ్ళు అసలు? మనలో అంత అద్భుతం ఏమైనా ఉందా, లేకపోతే వీళ్ళకి అర్థం కావట్లేదా అని అంటుంది మంగమ్మతో. సో వద్దు అన్నప్పుడు పక్కకు రావాలి. మనం రాము. ఎందుకంటే అహంకారం మనకి. నన్ను వద్దంటావా, నన్ను కాదంటావా, అసలు నేనెవరు, నేను ఎంత చేశాను నీకు నేను ఎంత చేశాను, నీకోసం ఎంతలా నేను ప్రయత్నించాను, ఇవన్నీ చెప్తాం మనం. ఏంది నువ్వు చేసేది నాకు అర్థం కాదు. కుటుంబాలని, ప్రాణాలని ఆత్మత్యాగాలు చేసి, బలిదానాలు చేసి, సర్వస్వాన్ని కోల్పోయి దేశం కోసం స్వతంత్రం తెచ్చిన సమర వీరులు, సమర యోధులు ఎంతోమంది ఉన్నారు. ఒక గాంధీ, ఒక అంబేద్కర్, ఒక భగత్ సింగ్, వీళ్ళందరూ వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ కుటుంబం, గాంధీకి పిల్లలు లేరు, జీవితకాలం భార్యతో జస్ట్ కలిసి ఉన్నాడే కానీ సంతానం లేదు. అంబేద్కర్కి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళ పిల్లలైతే తిండి లేక చనిపోయారు. భగత్ సింగ్ అయితే 16, 18, 20 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వాళ్ళ చేత ఉరి తీయబడ్డాడు. జలియన్వాలా బాగ్లో ఎన్నో వేల ప్రాణాలు పోయినాయి. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చనిపోయారు. అరే వాళ్ళనే ఎవడు గుర్తుపెట్టుకోవట్లా ఈ రోజుల్లో. నువ్వు కొనిపెట్టిన 2 సొక్కాలు, నువ్వు కొనిపెట్టిన 2 డ్రెస్సులు, నువ్వు తినిపించిన 4 బిర్యానీలు, 2 థమ్సప్లు, 2 డైరీ మిల్క్ చాక్లెట్లు, ఒక స్మార్ట్ ఫోన్లు, 2 ఐ లవ్ యూ, 3 ఐ లవ్ యూ మెసేజ్లు, 4 టెడ్డీ బేర్లు. ఎప్పుడు ఇవి గుర్తుపెట్టుకునేది? మైండ్కి ఒక లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ మెటీరియల్, ఇది కావాలి అని నీ మైండ్కి అనిపించినప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తుంది, తీసుకుంటుంది. ఎప్పుడైతే మైండ్కి దానికి కావాల్సిన దాని చేతిలోకి వస్తుందో దట్స్ ఆల్, మెల్లగా దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, మళ్ళీ ఇంకో దాని మీదకి వెళ్తుంది. సపోజ్ గోల్డ్ అనుకోండి, సో అది వచ్చే వరకు దానికోసం ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే తన చేతికి దక్కుతుందో మళ్ళీ దాని మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇది మనిషి యొక్క మనసు లక్షణం.
అందుకే లొయాలిటీ అనే ఒక పదాన్ని కనిపెట్టారు. లొయాలిటీ అనే ఒక లక్షణాన్ని మానవ సమాజంలో కనిపెట్టారు. లొయాలిటీ, విధేయత, నిజాయితీ, చిత్తశుద్ధి, అంకిత భావం, ఇలాంటి అర్థాలు వస్తాయి లొయాలిటీ అంటే. నీ మానసికంగా నువ్వు ఆకర్షణ తీరిపోయినా, శారీరకంగా నీ అవసరాలు తీరిపోయినా, ఒకసారి ఒక వ్యక్తికి మనం కమిట్ అయినప్పుడు వి హ్యావ్ టు స్టాండ్ అనేది లొయాలిటీ అంటారు దాన్ని. కానీ మనం వదిలిపెట్టాం జనాల్ని. నాకు వద్దు బాబోయ్ నువ్వు వదిలే నన్ను అని అన్నప్పుడు, సరే వద్దు అని అంటున్నారు అంటే ఇంక దట్స్ ఆల్, మనకి వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు అని వదిలేయం. దానికి మొదటిది అహంకారం. నన్ను అంటావా, నన్ను మోసం చేస్తావా, నేను ఇంత అమాయకుడినా అని వాడికి వాడే ఆవేశం తెచ్చుకుంటాడు ఒకడు. ఇంకొంతమంది ఏమో వాళ్ళు పొందాల్సింది ఏదో ఇంకా పొందరు. అరే నేను పొందాల్సింది పొందకుండానే వెళ్ళిపోతుంది, బ్రేక్ అవుతుంది, నేను ఇదంతా ఊహించలేదు, అట్లా కాదు, నేను తొందరగా నేను అనుకున్నది నేను పొందాలి, నేను ఏదైతే మనసులో కోరుకున్నానో నేను పొందాలనే అది తీరక ఇంకొంతమంది ఇంకా ఆవేశం అవుతారు ఆ బ్రేకప్ టైంలో, ఈ మోహం, ఈ లోభం వల్ల. ఇందాక మనం అనుకున్నట్టు ఇంత పెద్ద 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 స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి అబ్యూజింగ్, ఇల్లీగల్ అఫైర్స్, మ్యారిటల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఎందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు అంటే, వాళ్ళు వద్దు అన్నప్పుడు కానీ, ఇది అవసరం లేదు అని వాళ్ళకి అర్థమైనప్పుడు కానీ వాళ్ళు ఆపకుండా దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మనల్ని ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నారు, మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదులే అనుకుంటున్నారు. 140 కోట్ల మంది భారతదేశపు జనాభాలో ఆల్మోస్ట్ 100 కోట్ల మంది దాకా మొబైల్స్ ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి. నువ్వు ఏం చేస్తున్నావో ప్రతిదీ రికార్డ్ అవుతుంది ఎక్కడో చోట, ఎక్కడో ఒక చోట, వీధికి, జంక్షన్కి సీసీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఎట్లా తప్పించుకుంటావు? వీటన్నిటి నుంచి నిన్ను కాపాడగలిగేది ఒకటే, లొయాలిటీ. అవతల వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పినప్పుడు యూ హ్యావ్ టు క్విట్. ఎందుకంటే ఇష్టం ఉంది అని చెప్పి కొంతకాలం నడిచిన తర్వాతే నాకు చాలా అన్యాయం జరిగిందని కేసులు ఇట్లాంటివి పెడుతున్నప్పుడు, అసలు మళ్ళీ ఇష్టమే లేదన్నప్పుడు నువ్వు మళ్ళీ మూవ్ అయితే అది ఇంకెంత ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో అక్కడ ఈ రాజ్యం అనే క్యారెక్టర్ మనకి ఒరిజినల్ విషయాన్ని చెప్తుంది. ఏముంది, ఏమి లేదు, ఎందుకు ఇంత వ్యవహారం, ఇంత కింద మీద పడి అవటం దేనికి అని వాళ్ళే ఆశ్చర్యపోతారు. మంగమ్మతో మాట, ఏముందే మనలో, ఎందుకు వీళ్ళు ఇంత చచ్చిపోతారు అని అంటుంది. అది మరి ఎప్పుడు అర్థమవుతుంది మనకి అని అంటే, అది నువ్వు మెల్లగా నువ్వు అర్థం చేసుకునే టైంకి, నీ వేలో నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు సగం జీవితం అయిపోతుంది. అది నీకు ఎక్కడో ఒక పాయింట్లో అర్థమైతే సరిపోద్ది. కానీ మనిషి ఏంటంటే దాన్ని అర్థం చేసుకోకుండా అదేదో బాగుందని దానికోసం పరిగెత్తి నువ్వు అర్థం చేసుకునేసరికి 50-60 ఏళ్ళు అవుతుంది నీకు. ఈ లోపల నీ ఎనర్జీ అంతా పోయిందిగా. ఆ ఎనర్జీ మొత్తాన్ని నువ్వు జీవితంలో ఏదో లక్ష్యం ఉంటుంది దాని మీద పెడితే నీకు డబ్బు వస్తుంది, ఫలితం వస్తుంది, కొంచెం పేరు వస్తుంది, అరే బతికినందుకు పుట్టినందుకు ఏదో మనం చేసామనే ఎండ్ ఆఫ్ ద డే నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో వీటన్నిటినీ ఎవడు చెప్పడు. మనం ఒక పర్టికులర్ పాయింట్లో మనం ఒక దగ్గర కూర్చొని మనకు మనమే అర్థం చేసుకొని రియలైజ్ కావాలి, ఓకే అసలు ఏముంది ఇదంతా, ఎంత పెద్ద నార్మల్ థింగ్స్ ఇవన్నీ. అందుకే ఫస్ట్ పాయింట్లో కూడా మన మాధవరావు చెప్తాడు కదా డైలాగ్, తాత్కాలికమైన ఉద్రేకాలకి శాశ్వతమైన జీవితాన్ని నష్టపోవాలని నేను అనుకోలేదు అంటాడు. దెర్ ఈజ్ ఎ లిమిట్, దట్స్ ఆల్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు క్లోజ్ ది డోర్స్ అండ్ యూ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ యువర్ గోల్స్. ఇట్లా కాకుండా ఏది పడితే అది చేసి, ఎట్లా పడితే అట్లా చేసి, ఎవ్వరికి పడితే వాళ్ళకి మెసేజ్లు, అవతలు ఉన్నోడు మరి అబ్బాయో అమ్మాయో కూడా తెలియదు, పిచ్చి మెసేజ్లు అన్నీ పెట్టుకుంటూ కూర్చుంటారు. వాడేమో అవన్నీ రికార్డ్ చేసుకుంటానో లేకపోతే స్క్రీన్ షాట్లు తీసుకుంటానో ఉంటాడు. కథ అడ్డం తిరిగినప్పుడు నీ మీద పోయి కేసు పెడతాడు.
యూకేలో యుఎస్లో ఇట్లాంటివి ఎన్ని జరుగుతాయి అనుకుందాం. దీన్ని హనీ ట్యాపింగ్ అంటారు. సో ఇట్లాంటివన్నీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ చెడును చూసినప్పుడు చెడును ఫాలో అవ్వకూడదు. వాట్ నాట్ టు డూ అనే థింగ్స్ని మనం అర్థం చేసుకోవాలి. చెడు ఉన్నది అలా మనం చెయ్యకూడదు అని తెలుసుకోవడానికి కానీ దాన్ని ఫాలో అవడానికి కాదు. సో ఎప్పుడైనా ద మోరల్ పాయింట్, వద్దు అన్నప్పుడు వదిలేయాలి. అలా కాదు అని అంట పడ్డావా, అలా కాదు అని మూవ్ అయ్యావా, తీగ తెగే వరకు ఎప్పుడు మూవ్ అవ్వద్దు లైఫ్లో, ఏ విషయంలో సరే. బికాజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. అదొక్కటే కాదు జీవితం. నువ్వు చాలా చెత్త విషయాలకి, చెత్త పనులకి, చెత్త వ్యక్తుల దగ్గర టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. ఇదంతా నీకు అర్థమయ్యేటప్పటికీ సగం జీవితం అయిపోద్ది. సగం చెత్త స్నేహితుల రూపంలో ఉంటారు, ఇంకా సగం చెత్త సోషల్ మీడియా రూపంలో ఉంటుంది, ఇంకా సగం చెత్త నీ మనసులో ఉంటుంది, ఇంకా సగం చెత్త, సగం కన్నా ఎక్కువ చెత్త ఈ సమాజంలో ఉంటుంది. సో వీటన్నిటితో నువ్వు లింక్ పెట్టుకొని 24 గంటలు వీటి గురించే మూమెంట్ అవుతూ ఉంటే సో దెర్ ఈజ్ నో ప్రొడక్టివిటీ అనేది పెరగదు. సో స్ట్రైట్ పాయింట్ సబ్జెక్ట్ ఇక్కడ ఈ ఎపిసోడ్ 3లో ఓన్లీ ద మోరల్ పాయింట్. ఎక్కడైతే ఒక మనిషి కోసం ఆరాట పడకుండా, కకృతి పడకుండా ఉంటారో అక్కడ మాత్రమే ఈ మంగమ్మ వాళ్ళని ఇష్టపడుతుంది. కానీ ఎవరైతే కకృతి పడతారో వాళ్ళని కొంచెం తాను ఆశ చూపటం, కొంచెం ఏదో హొయలు పడుతూ, ఆ హొయలు పడటం వల్ల వాళ్ళు ఇంకొంచెం రెచ్చిపోతుంటే ఆ ఫీలింగ్ని మంగమ్మ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు రాజ్యాన్ని చూసి వెళ్ళిపోతున్నప్పుడు వరండాలో ఒక 2 మగవాళ్ళు ఉంటారు. అందులో ఒకడు మంగమ్మని చాలా తీరిపారా చూస్తూ ఉంటాడు. ఆ చూస్తున్నాడు అనే విషయం మంగమ్మకు అర్థమయ్యి మంగమ్మ ఇంకొంచెం కటింగ్లు ఇస్తుంది అనమాట. అంటే కొంచెం హొయలిపోతుంది, కొంచెం దగ్గరగా ఎలా వెళ్తూ ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోతుంది. దానికి వాడు తాను వెళ్ళిపోయిన తర్వాత రాజ్యంతో మాట్లాడతాడు. ఇంత డబ్బైనా నేను ఇస్తాను, ఇంత డబ్బైనా ఖర్చు పెడతాను, నేను మంగమ్మను కలవాలని 1-2 గంటలు అక్కడ కింద మీద వాడి తనకలాడి ఇంటికి పోయిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత రోజు వచ్చి కూడా ఇదంతా చేస్తాడు. ఆ విషయం తర్వాత మంగమ్మ చెప్తుంది రాజ్యానికి. అలాగే హోటల్ సర్వర్, మంగమ్మ ఏదైతే హోటల్లో దిగిందో ఆ హోటల్లో టిఫిన్లో కాఫీలు తెచ్చేవాడు మంగమ్మను కొంచెం చూస్తున్నాడు అనే విషయం మంగమ్మకు అర్థమయ్యి వాడితో కాసేపు ఆడుకోవాలని డిసైడ్ అయ్యి కూర్చోబెట్టా. నా నాటకాలు చూసావు నువ్వు, ఏ నాటకాలు బాగుంటాయి, నేను ఏ డైలాగులు బాగా చెప్తాను అని చెప్పేసి కాసేపు వాడితో మాట్లాడుతుంది. మాట్లాడితే వాడు రెచ్చిపోయి అసలు చాలా ఉద్రేకంతో వాడు మాట్లాడతాడు. దాని తర్వాత ఆ ఫీలింగ్తో వాడు వెళ్ళిపోతాడు. ఆ హోటల్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఆఫీస్ అయిపోతుంది. సో మంగమ్మ పడుకొని అంటుందన్నమాట. అక్కడ రచయిత రాస్తాడు, రాజ్యం వరండాలో నుంచున్న వ్యక్తికి కానీ హోటల్లో సర్వర్కి కానీ వాళ్ళిద్దరితో మంగమ్మ అలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే, దానివల్ల మంగమ్మకు వచ్చే ఆనందం ఏంటంటే నైట్ అంతా వీళ్ళిద్దరూ ఆ మంగమ్మ గురించి ఆలోచిస్తూ పడుకోవటం, ఆ బాధ వాళ్ళు బాధపడటం, అది మంగమ్మకి ఎంతో ఇష్టం. దానివల్ల పొందేది ఏం లేదు అని మంగమ్మకు తెలుసు, కానీ వాళ్ళు బాధపడితే చాలు, అదే మంగమ్మకు ఆనందం అని రచయిత రాస్తాడు అక్కడ. ఇదేంటి అంటే నువ్వు రియాక్ట్ అవుతున్నావు అని తెలిసినప్పుడు నీ రియాక్షన్స్ని ఆ రియాక్షన్స్తో ఆడుకోవాలి, ఆ రియాక్షన్స్తో కాసేపు ఎంటర్టైన్ పొంది దాని ద్వారా కొంచెం ఓదార్పు పొందాలి అనేది అది ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ ఫ్యాక్టర్. అని అనగానే వీడు రియాక్ట్ అవుతున్నాడు, రా కొంచెం ఆడుకుందాం కాసేపు వీడితో అనిపిస్తుంది. బికాస్ దట్ ఈస్ లిటిల్ బిట్ శాడిజం. అది ఆడవాళ్ళల్లో అమ్మాయిల్లో ఉంటుంది. అది ఎప్పుడు ఊరికే ఇట్లా తిరిగిపోయి ఊగిపోయి ప్రతిదానికి వెంటనే రియాక్ట్ అయిపోతే ఆడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. పులితో సింహంతో ఎవరు ఆడుకోరు, పిల్లితో కుక్కలతో జింకలతోనే ఆడుకుంటారు.
సో ఆ స్కోప్ నువ్వు ఇస్తున్నావు అక్కడ. ఆ స్కోప్ నువ్వు ఇవ్వనప్పుడు అవతల వాళ్ళకు కూడా ఆడుకోవడం అనే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే సరదా, మనిషి సహజంగా ఆడుకోవాలనిపిస్తుంది. వీడు రియాక్ట్ అవుతున్నాడు, ఆడుకుందాంరా అని ఆడవాళ్ళు అనుకుంటారు. అట్లా మంగమ్మ క్యారెక్టర్ ద్వారా అదే చెప్తుంది రచయిత. సో ద moral point here is, when someone says I'm not interested, I don't want any more అన్నప్పుడు క్విట్ అవ్వతే మంచిది. క్విట్ అవ్వటం వల్ల నువ్వు చాలా చాలా గొప్పవాడు అవుతావు, నీ గౌరవం చాలా నిలబడుతుంది. పట్టుకుంటే కందిపోద్ది అనమాట. చెయ్యి పట్టుకొని 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 నీ చెయ్యి నొప్పి వస్తుంది, వదిలేస్తే ఫ్రీ అయిపోతుంది. వదలమని చెప్పినప్పుడు వదులుకోవాలనుకున్న వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ ద మోరల్ పాయింట్ ఈ ఎపిసోడ్ 3లో. రచయిత కానీ మంగమ్మ క్యారెక్టర్ ద్వారా కానీ రాజ్యం ద్వారా కానీ చెప్పబడుతుంది అది. దట్స్ ఆల్. చూద్దాం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. మాధవరావు, రామచంద్రం వీళ్ళు మళ్ళీ కలుస్తారా మంగమ్మతో? మంగమ్మ నిజంగా సినిమా తీస్తుందా? అనుకున్నట్టుగానే మంగమ్మ కళలన్నీ నిజం అవుతాయా లేవా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్. సర్వేషాం స్వస్తిర్భవతు.